ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏంటంటే చిన్న పథకంలే కదా అని 700 కోట్ల స్కామ్ చేసి అడ్డంగా దొరికిన నేతలండి. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలియదండి. అయితే గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ తాజాగా తేల్చింది. సో 100 కోట్ల నిధులు మళ్లించినట్లు ఆధారాలు కూడా ఏసీబీ సేకరించింది. రైతులకు బంధువులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్టు తేలింది. సో ఏపీ రైతులకు ఇప్పటికే తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు వారు రైతులంతా. ఇక ఈ భారీ కుంభకోణంలో అధికారుల పాత్రపై ఏసీబీ విచారణ చేపట్టింది. గొర్రెల పంపిణీ కేసులో కీలక నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, తలసాని ఓఎన్టీ గుండమరాజు, కళ్యాణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన తర్వాతే భారీ స్కామ్ జరిగినట్లు అధికారుల అంచనాకైతే వచ్చినట్లు తెలిసిందండి. అలాగే తొలుత 2.1 కోట్ల అంటే 2,10,00,000 నగదును మళ్లించినట్టు ఫిర్యాదు రావడంతో సో ఏసీబీ ఎంక్వైరీ చేయగా త్రవ్వే కొద్దీ సంచలన విషయాలైతే బయటపడి ఈ స్కామ్ కేసు ఇప్పటి వరకు 10 మంది నిందితులనుగా అయితే గుర్తించి 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన వారిలో రామచందర్, కళ్యాణ్లు ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి గొర్రెలు కొనాలని అయితే స్టేట్ వైడ్గా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్లను ఆదేశించడం తెలిసింది. అయితే తలసాని ఓఎన్డీ కళ్యాణ్ను అయితే ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. అయితే ఈ స్కామ్ కేసులో కొందరు పెద్దల పాత్ర కూడా ఉన్నట్టు ఏసీబీ అనుమానిస్తుండగా విచారణ తదుపరి ఎవరి పేరు బయటకు వస్తుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సో మాజీ మంత్రి తలసాని ఓఎన్డీ కళ్యాణ్ విచారణలో వెల్లడించే అంశాలతో ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయితే అయ్యింది. సో ఈ విధంగా బీఆర్ఎస్ అంటే తెలంగాణలో ఈ విధంగా అయితే భారీ కుంభకోణం అండి. 700 కోట్లకు అవినీతి జరిగినట్టుగా ఏసీబీ తేల్చేసింది. సో ఈ విధంగా 100 కోట్లను కూడా నిధులను దారి మళ్లించి రైతులకు బదులుగా ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి అయితే ఈ నిధులను మళ్లించినట్టు సో ఆధారాలను ఏసీబీ సేకరించింది.